హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 ఎపిసోడ్ నెంబర్ 67. కాస్త రివ్యూ అయితే లేట్ అయింది, సారీ. ముందుగా చూస్తున్న వాళ్ళందరూ కూడా దయచేసి లైక్ అయితే చేసి మీ సపోర్ట్ని అయితే మాకు అందించండి. ఎంత రీచ్ వస్తే అంత బాగా వెళ్తుంది ఎపిసోడ్, సారీ, మా వీడియో. ఎస్టర్డే చాలామంది చూసారు కానీ లైక్స్ అయితే చేయలేదండి. చాలా రోజుల తర్వాత కాస్త వీడియో అయితే అది చూడడం జరిగింది. బట్ లైక్ చేస్తే ఇంకా బాగా వెళ్తుంది. కాస్త మీ సపోర్ట్ని అయితే అందించి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఒకవేళ నచ్చితే ఓకే, నచ్చకపోయింది అనుకోండి వీడియో, కమెంట్ అయితే చేయండి. అలాగే డిస్లైక్ చేసినా పర్వాలేదు, అప్పుడు ఈ లైక్ తీసి డిస్లైక్ అయితే చేయండి. బట్ మీ సపోర్ట్ని అయితే ఖచ్చితంగా అందించండి మాకు. ఇంకా ఎపిసోడ్ రివ్యూలోకి వెళ్ళిపోతే కనుక స్టార్టింగే మార్నింగ్ సాంగ్తో స్టార్ట్ అయిందండి ఈరోజు ఎపిసోడ్. ఇంకా దాని తర్వాత ఏమో ఇంకా ఇమాన్యుయల్ వీళ్ళు ఫన్ చేశారనమాట. సుమన్ వీళ్ళందరిది ఫన్ అంటే ఈ రాజు గారు వీళ్ళందరూ పిలిచి వీళ్ళకేమో చిరునవ్వు అన్నప్పుడు వీళ్ళకి స్టెప్స్ ఇచ్చి భరణికి కానీ ఇమాన్యుయల్కి కానీ సుమన్కి ఇవ్వడం, అలాగే సుమన్ శెట్టి చేత దాన్ని ఏమంటారు వాటర్ మెలాన్ తెప్పించుకుని తినడం. ఆ తర్వాత అంటే రీతు చౌదరి చేసింది. అలాగే రీతు చౌదరి ఇమాన్యుయల్ దగ్గరికి వెళ్ళి ఇమాన్యుయల్ని చూస్తూ ఏదో తింటూ ఉంటే అది, దాని తర్వాత వీళ్ళు దేవసేన బాహుబలి దానిలాగా అంటే ఆ పర్టికులర్ సీన్ లాగా నిన్ను ముట్టుకుంటే నిన్ను చూస్తే నరకాల్సింది తల అన్నట్టు కళ్యాణ్ నరికేస్తే ఇంక ఇక్కడ ఇమాన్యుయల్ గొంతు పట్టుకుని ఫుల్ అందరూ తిరుగుతూ రీతు మీద దివ్య మీద పడ్డం, అదంతా ఫన్గానే అనిపించిందండి. కాకపోతే ఏంటంటే నిన్నంత యాక్టివ్గా ఉన్నట్టుగా అనిపించలేదు. ఇంకా మంచిగా సీరియస్గా చేయాల్సింది టాస్క్ని బిగ్ బాస్ కూడా. మీకు మంచి అంటే ఇలా చేస్తే ఏదన్నా ప్రయోజనం ఉంటుంది, ఒక ఫుడ్ వస్తుంది, ఎలాగైనా వాళ్ళు మీరు ఊహించనిది వస్తుంది మీ దగ్గరికి అనేదో చెప్తే వాళ్ళు ఖచ్చితంగా చేసేవాళ్ళు సీరియస్గా. వాళ్ళకి ఎలాగో ఆ షెఫ్ నుంచి ఫుడ్ వచ్చిందండి, లైవ్లో అయితే అదంతా అయిపోయింది. మేబీ రేపు మార్నింగ్ స్టార్టింగ్ ఆఫ్ ద ఎపిసోడ్ అయితే అది వేస్తారేమో. రాజు రాణులకేమో వాళ్ళకి ఫుడ్ అంతా వా షెఫ్ సంజయ్ గారే వచ్చి సర్వ్ చేయడం అదంతా చూపించారనమాట. సో అదంతా జరిగింది రేపటి ఎపిసోడ్లో. బట్ ఐ డోంట్ నో, ఇంకా దాంట్లో రివీల్ ఏం చేయడానికి వెళ్ళలేదు, లైవ్లో అయిపోయింది కాబట్టి. సో ఆ ఫన్ అంతా జరిగిందండి. ఇంకా ఈ తర్వాత ఇంకేమైందంటే ధనుజ ఏమో ఈ రాణులు ఇద్దరిని వాళ్ళు ఇంకా అప్పటికి డ్రెస్ వేసుకోలేదు, మార్నింగే అనమాట. సో డ్రెస్ వేసుకోక ముందర ఏంటి మీరేంటి మా మీద ఇది చేస్తున్నారు, ఇదంటే భరణి కూడా డిప్ప పగిలిపోతుంది ఇది అనడం, ఇలా జరిగింది. అంటే సీరియస్గా అక్కడ ఫన్గానే ఉన్నారు, ఫన్గానే మాట్లాడుకున్నారు. తనుజ కూడా ఏంటి కళ్ళారు చేస్తున్నావు, కాస్త ఫ్రెండ్ అని గుర్తుంచుకో అని రీతు చౌదరిని అనడం, ఇవన్నీ మరి మేబీ వీళ్ళు మళ్ళీ రేపటికి ఏమైనా టాస్క్లు పెట్టి వీళ్ళు అటు ఇటు క్యారెక్టర్లు మారితే ఎలా బిహేవ్ చేస్తారో చూడాలి. ప్రస్తుతానికైతే అదంతా ఫన్ యాంగిల్లోనే కొద్దిగా నార్మల్ మోడ్లోనే వెళ్ళిపోయింది. బట్ చూడాలి ఎలా ఉంటుంది. ఇంక దాని తర్వాత వీళ్ళు డ్రెస్సులు ఇవన్నీ వేసుకున్న తర్వాత భరణికి అయితే చేతులు కట్టేశారండి. జస్ట్ ఇలాగా దిప్ప పగిలిపోతుంది అన్నారని చెప్పి. ఇంకా దాని తర్వాత ఏమో ఇక్కడ తనుజానేమో తనుజాని తీసుకురండి అని చెప్పి, అంటే ఇలాగా తను ఆ కిచెన్ గట్టు మీద కూర్చొని మాట్లాడిన దానికి అనమాట. సో అందునుంచి కొద్దిగా ఇలా తీసుకురండి అనగానే నిఖిల్ను పక్కన డిమాన్ పవన్ ఉంటాడు. డిమాన్ పవన్ ఒకసారి పుష్ చేశాడు. అది పుష్ మనకి అంతగా చూపించలేదు. అంటే అది ఎంత ఫోర్స్ఫుల్గా చేశాడు, తిని ఎంత ఇదైందా అన్నది అక్కడ అంత ఫోర్స్గా అనిపించినట్టుగా మనకైతే ఎపిసోడ్లో అంత వేయలేదండి. మేబీ వీకెండ్లో ఏదో ప్లాన్ చేస్తున్నట్టుగా అనిపిస్తోంది దీన్ని పట్టుకుని. డిమాన్ పవన్కి ఏదన్నా కాస్త వార్నింగ్లు ఏమైనా ఇస్తారా నాగార్జున అన్నట్టు అనిపించింది. బట్ ఇక్కడ ఏమైందంటే ఇంకా పుష్ చేస్తే తనుజకేమో తనకి నచ్చలేదు. ఎవరికైనా నచ్చదు అనుకుందాం, సరే తనకి నచ్చలేదు కరెక్టే అనుకున్నా కూడా తన యూసేజ్ ఆఫ్ వర్డ్స్ అనేది వరస్ట్గా ఉన్నాయండి. కావాలని ఉమెన్ కార్డ్ తీసినట్టుగా ఏంటి మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నారు అని ఫస్ట్ అని, అది వాళ్ళు అంత సీరియస్గా తీసుకోకపోతే ఇంకా సీరియస్గా అలా ఎలా చేస్తారు, ఎలా నెట్టేస్తారు, మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం కరెక్టేనా, ఒక ఉమెన్ని పట్టుకుని అలా నెట్టచ్చా అని చెప్పి పవన్ అంటుంది అనమాట డిమాన్ పవన్ని. డిమాన్ పవన్ అడుగుతాడు, అంతా నేను వాళ్ళు చెప్పారు మమ్మల్ని జస్ట్ చేస్తున్నాం, ఎందుకంత సీరియస్గా ఇది అవుతున్నాం అంటే, అదేంటది అలా నెట్టేస్తారా, మీకు కామన్ సెన్స్ లేదు, ఇంకా ఇలాగే అనమాట.
ఉమెన్ కార్డ్ తీసినట్టుగానే అనిపించింది. ఉమెన్‌ని తోసేటప్పుడు ఉమెన్ హ్యాండ్లింగ్ అంటారా? మ్యాన్ హ్యాండ్లింగ్ అనే వర్డే ఉంది కదా! మ్యాన్ హ్యాండ్లింగ్ అనే అంటాం గదా! అంటే తనంటాడు, "ఏంటి నిన్నేమన్నా ఎత్తేసి అటు ఇటు తిప్పేసానా? పడేసానా? ఏదైనా చేశానా? అదేం కాదు కదా!" అంటే, "అలా అని కాదు నువ్వు ఖచ్చితంగా ఫోర్స్‌గానే తోసావు. అది నాకు నచ్చలేదు. లేకపోతే నేనది మాట రైజ్ చేయకపోయి ఉంటే నువ్వేదైనా వాడివి" అంటుందనమాట. అసలు నన్నెందుకో అక్కడ నాకేమనిపించిందంటే, తనూజ ఏదో టార్గెట్ కార్డ్ చేద్దాం. జస్ట్ డీమాన్ పవన్ మీద ఇదేద్దాం అన్నట్టుగా అనిపించింది. తనకున్న సింపతి యాంగిల్, ఉమెన్ యాంగిల్ ఇవన్నీ తీసుకొచ్చేసినట్టు చాలా వరస్ట్‌గా బిహేవ్ చేసినట్టు అనిపించింది. ఎందుకంటే వరస్ట్ అని ఎందుకంటామంటేనండి, అక్కడ అటు సైడ్ ఉన్న సిట్యుయేషన్ అది కాదు. జస్ట్ అది ఫన్ యాంగిల్‌లో ఎళ్తున్న గేమ్. నెక్స్ట్ వచ్చేసి అటు సైడ్ ఉన్న మనిషి తినకి ర్యాపో బానే ఉంది. డీమాన్ పవన్ తినకి ఫుల్ ర్యాపో ఉంది. మంచిగా మాట్లాడుతూ ఉంటారు. మంచిగా కబుర్లు చెప్పుకుంటారు. ఏదైనా గేమ్‌కొచ్చినా, టాస్క్‌కొచ్చినా తన హెల్ప్ అయితే తీసుకుంటూ ఉంటుంది. సపోర్ట్ తీసుకుంటూ ఉంటుంది తనూజ. అలాంటిది ఫేస్ మీద జస్ట్ చెప్పొచ్చు. ఏంటి డీమా నాకు నెట్టకు నొప్పొచ్చిందనో, లేకపోతే నాకు నచ్చలేదు డీమాన్ అని చెప్పినా అయిపోతుంది. కానీ దానికి మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తారని చెప్పి ఫస్ట్ అన్నది. దాని తర్వాత అది అంటే అప్పటికి దివ్య వీళ్ళందరూ చెప్తున్నారే అదేం లేదు జస్ట్ అది ఫన్ టాస్క్‌లో భాగంగానే నెట్టడం ఇదే అంతేగాని అంత నిన్నేమి ఇదిగా ఏమి హ్యాండిల్ చేయలేదని దివ్య గూడా అంటుందనమాట. సో, అది ఆ సిట్యుయేషన్ ఏదో యూజ్ చేసుకోవాలన్నట్టుగా బిహేవ్ చేశారు. నాకసలు నచ్చలేదు. డైరెక్ట్‌గా అది మామూలుగా ఫ్రెండ్ కింద చెప్పొచ్చు. లేదంటే ఒకవేళ ఫ్రెండ్ కాకపోయినా గూడా మామూలుగా చెప్పొచ్చు. ఏదో వార్నింగ్ ఇచ్చి నువ్వు ఇది ఇప్పుడు ఒకవేళ నేను రైజ్ చేయకపోతే ఈ క్వెషన్ తర్వాత నువ్వేదైనా చేయొచ్చేమో అంటే డిమాండ్ అంటాడు. నువ్వు ఊహించుకొని చెప్తున్నావు అంటే ఊహించుకొని కాదు నువ్వు చేసావు అదే. నన్ను అంత గట్టిగానే నెట్టావు అని చెప్పి అంటూ ఉంటే కొద్దిగా లైవ్‌లో కొద్దిగా బాధపడ్డాడు గూడా అండి. డీమాన్ అయితే ఏడ్చినట్టుగా గూడా ఉన్నాడు లైవ్‌లో. బట్ ఎపిసోడ్‌లో అయితే అదేం వేయలేదు. ఆ పర్టిక్యులర్ సీన్‌లో గూడా కట్ చేసినట్టుగా బిట్స్ అయితే యేశారు. దాని తర్వాత వీళ్ళిద్దరికీ జరిగిన గొడవే గానీ, అది ఎంత నెట్టారు, ఏంటి అన్నది ఎక్కడా చూపించలేదనమాట ఎక్కువగా. సో, ఖచ్చితంగా వీకెండ్ అయితే ఒకవేళ బిగ్ బాస్ తనూజకి వార్నింగ్ ఇద్దామని అనుకుంటే గనక డీమాన్‌ని లేపి ఇది క్వెషన్ అడిగి, ఆ వీడియో ప్లే చేసి ఇదిగో ఇక్కడ ఎలా ఉంది చెప్పమని చెప్తారు. లేదు ఈమె ఖాతాలోకి చాలామంది బలైపోయినట్టుగానే ఎవరినో ఒకళ్ళని ఈమె వల్ల కళ్యాణ్ గానీ, ఇమాన్యుయల్‌ని గానీ, మాధురిని గానీ, సంజనాని గానీ కొద్దిగా అంటే వీళ్ళందరిదే రాంగు తనూజదే కరెక్ట్ అని చెప్పారు కదా వీకెండ్స్‌లో. సో, అలాగే డీమాన్ పవన్ నీదే రాంగ్. అలాగే అమ్మాయిల్ని నెట్టొచ్చా? వాళ్ళు చెప్పారంటే నువ్వు చేసేస్తావా? అని చెప్పి అది కూడా క్వెషన్ రైజ్ చేయొచ్చు. అంటే మనకు ఆ ఫోర్స్‌నెస్ ఆర్ వాటెవర్ జరిగిన విధానాన్ని మనకు చూపించలేదు. బట్ ఎట్ ద సేమ్ టైమ్ నేను చెప్తుందేంటంటే అది చూపించినా గూడా వాళ్ళిద్దరికీ ఉన్న మధ్యలో ఉన్న ర్యాపో బట్టే మనం మాట్లాడుకోవాలి గానీ వాళ్ళిద్దరూ నిజంగానే ఏంటది రైవల్రీ లాగా ఉంటే గనక అప్పుడు ఓహో! ఓకే. వీళ్ళిద్దరికీ పడట్లేదు గాబట్టి ఇది నిజంగానే ఎందుకలా జేశాడు, కావాలనే డీమాన్ పవన్ నెట్టాడు అని మనం ఏదైనా చెప్పొచ్చనమాట. సో, చూద్దాం వీకెండ్ ఎలా జరుగుతుందని. ఇంక దాని తర్వాత ఇది ఇష్యూ ఒకటే జరిగిందండి. చెప్పాను గదా! వాళ్ళు యుటిలైజ్ చేసుకోవడానికి తనూజ ట్రై చేసినట్టు అనిపించింది. ఆ పర్టిక్యులర్ సిట్యుయేషన్ ఆర్ సినారియోని. ఇంక దాని తర్వాత ఫస్ట్ గేమ్ అయితే మళ్ళీ కమాండర్స్ వర్సెస్ ఈ ప్రజల్లో నుంచి మీరు గేమ్ ఎవరైనా కాపాడుకోవడానికని జెప్పారు. దీంట్లో ఏమో ఫస్ట్ నిఖిల్ డెమాన్ వచ్చేసి గౌరవ్ భరణికి టాస్క్ వీళ్ళిద్దరూ జరుగుతుందనమాట. ఇక్కడేమో ఎవరు డెమాన్ పవన్ అయితే అంటాడనమాట. ఆల్రెడీ సుమన్ శెట్టి వెళ్ళిపోయాడు. ఐ మీన్ ఆడాడు నిన్న. తను ఓడిపోయాడు సంజన తోటి. సో, ఇంక మిగిలిన ముగ్గురులో ఇమాన్యుయల్ కెప్టెన్సీ కాబట్టి కెప్టెన్‌కి వద్దు. మిగిలిన ఇద్దరికీ ఛాన్స్ కూడా రాలేదు కాబట్టి వాళ్ళకి ఇద్దామని. అంతేగాని వాళ్ళిద్దరికీ ఛాన్స్ ఇద్దాము. మనలాగే వాళ్ళకి ఛాన్స్ రాలేదన్న సింపతి లాగా అలాగేం లేదండి. జస్ట్ దే డోంట్ హావ్ ఎనీ అదర్ ఆప్షన్. ఆ ఇద్దరు ఉన్నారు కాబట్టి సో, గౌరవ్‌కిను భరణికైతే ఇచ్చారు. నిఖిల్ కూడా అది ఓకే. ఎందుకంటే గౌరవ్ ఉన్నాడు కాబట్టి తన ఫ్రెండ్. సో, తనకి కూడా వాళ్ళిద్దరికి ఇవ్వాలనే ఉంటుంది. ఆబ్వియస్‌గా ఇంకోటి కూడా అనుకోవచ్చండి. ఇమాన్యుయల్ చాలా స్ట్రాంగ్‌గా ఆడతాడు గేమ్స్ అనేసరికి. ఖచ్చితంగా వీళ్ళతోటి అది ఏదైనా జరగొచ్చు కాబట్టి వాళ్ళు ఒప్పుకొని ఉండకపోవచ్చు. సో, ఇందులో అయితే బానే ఆడారండి. నిఖిల్ గాని, భరణి గాని, డిమాన్ అండ్ గౌరవ్. ముఖ్యంగా నలుగురిలోనూ డిమాన్ అయితే ఆడాడు. ఎక్కువ తనెళ్ళినప్పుడు అంత
ఆ థ్రెడ్స్ తాళ్ళు మధ్యలో నుంచి నడుచుకుంటూ వెళ్ళి వీళ్ళు బ్లాక్స్ అన్ని పెట్టుకుని ఆ బ్లాక్స్ ఒకసారి ఒక సైడ్ కొడితే మిగతావన్నీ పడిపోతూ వెళ్ళి లాస్ట్లో ఉన్న గోల్ అదేంటది ఒక బాల్ ఉంటుంది అనమాట, సిల్వర్ బాలో ఎత్తడి బాలో ఏదో, అది ఏమో పడితేనేమో కమాండర్ ఫ్లాగ్ అయితే ఎగురుతుంది అనమాట. సో అది టాస్క్. దీంట్లో అయితే కనుక ఆ తాళ్ళు మధ్యలోంచి వెళ్ళడానికి నిఖిల్కి ఆబ్వియస్గా కొద్దిగా కష్టమే అది డిమాండ్ పవన్తో, ఎందుకంటే డిమాండ్ పవన్ కొద్దిగా ఫ్లెక్సిబుల్గా ఉంటాడు. మనం చూసాం తన గాల్లో ఎగరడం, కొద్దిగా ఇదిగా పరిగెత్తడం, ఇవన్నీ ఎక్కువ చేస్తాడు కాబట్టి తన ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది కాబట్టి ఏ విధంగా అయితే ఆ విధంగా బాడీ కొద్దిగా వంగుతుంది. వేరేజ్ నిఖిల్ది కొద్దిగా జిమ్ బాడీ అవ్వడం వల్ల ఏమిటైందంటే అంత ఫ్లెక్సిబుల్గా లేడు. సో తను కాళ్ళు ఎత్తినా లేకపోతే కొద్దిగా అటు ఇటు చేసినా కూడా చాలా మట్టుకి తనది తగిలింది. బట్ వీళ్ళ యొక్క అదృష్టం లక్ బట్టి అది తాళ్ళు ఇదైనా కూడా వాటి ఆ పెట్టిన బ్లాక్స్ ఏమీ పడలేదనమాట. సో అందుకే వీళ్ళదైతే వీళ్ళైతే విన్నర్స్ అయ్యారు. వేరే అట్ సైడ్కి వచ్చేసరికి ఏంటంటే గౌరవ్ 2 times ఎంతో తనది కూడా మిస్టేక్ ఉంది. తను ఎంత ట్రై చేసినా కూడా భరణి చేసింది తల్ల తప్పు ఏంటంటే ఇది ఇమాన్యుయల్ కూడా చెప్తాడనమాట, మీరు పక్క వాళ్ళు గేమ్ చూస్తూ ఉండిపోయారు చాలా మట్టుకు, చాలాసేపు అంటే ఇది పెట్టి అటు చూసి ఇటు చేసి ఇచ్చేస్తున్నారు. ప్లస్ తనకి ఎంత దూరం పెట్టాలి ఇవన్నీ కూడా తెలియలేదనమాట. కంగారు అయితే పడ్డారు భరణి గారు. ఒకసారి తగిలి 2 సార్లు తగిలితే ఓకే, కానీ నాకు తెలిసి 3 times 4 times తగిలింది ఆయన కాలు. లైవ్ అండ్ ఎపిసోడ్లో మొత్తానికి చూసుకుంటే కనుక అన్నిసార్లు 2 సార్లు అయితే మొత్తం బ్లాక్స్ అయితే పడిపోతాయి అనమాట, మళ్ళీ పెట్టి మళ్ళీ చేయడం జరుగుతుంది. సో ఆబ్వియస్గా వాళ్ళకైతే టైం అయితే అక్కడ లాస్ అయిపోయింది అనమాట. ఇంకా ఇది గేమ్ అయిందండి. ఇంకా నిఖిల్ అండ్ డిమాన్ పవన్ అయితే విన్ అయిపోయారు అనమాట. వాళ్ళ కమాండర్ ఇదిగానే వాళ్ళు ఉండిపోయారు అనమాట, ప్రజల కింద ఉండిపోయారు. ఇంకా ఇక్కడ బిగ్ బాస్ అయితే ఒకటైతే పేల్చారండి. ఇంకా ప్రజలకైతే ఏ ఛాన్స్ లేదనేసారు. పాపం ఎవరు ఇమాన్యుయల్కి ఏదో ఒక ఛాన్స్ వచ్చుంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే వీక్ మొత్తం తను ఏం గేమ్ ఎక్కువ లేదు, ఓన్లీ ఫన్ యాంగిల్, అక్కడ వంట చేసుకోవడం తన కెప్టెన్సీలో కాబట్టి కొద్దిగా ఒక ఛాన్స్ వస్తే బాగుండేది. రేపు ఏమైనా ఇస్తాడేమో బిగ్ బాస్, అందరినీ కలిపి ఆడిపిద్దాం అని చెప్పి అనుకుంటారేమో, చూడాలన్నమాట. ఇంకా గేమ్ 2లో కళ్యాణ్కి రీతుకి అయితే కనుక వాళ్ళ ముగ్గురిని మహారాజు రాణులు రాజు వీళ్ళందరినీ డిస్కస్ చేసుకుని ఎవరో అయితే ఒకళ్ళు పిలుచుకుని వచ్చి వాళ్ళు కమాండర్స్ తోటి గేమ్ ఆడాలి అని చెప్పారనమాట. సో ఇక్కడ వీళ్ళైతే దివ్య, నిఖిత అండ్ రీతు చౌదరి అండ్ ఎవరు కళ్యాణ్ అయితే కొట్టుకుంటారు. ఇక్కడ నాకు ఒకటి నచ్చింది ఏంటంటే రీతు చౌదరి తన పాయింట్స్ అని పెట్టుకున్నారు, ఖచ్చితంగా చెప్తున్నారు నేను అన్ని కంటెండర్స్ అయ్యానుగా ట్రై చేశాను బట్ కంటెండర్షిప్ రాలేదంటే, ఇక్కడ దివ్య నిఖిత అయితే బాగా మాట్లాడతారు అనమాట. తనకి ఏమంటారంటే నాకు కెప్టెన్సీ గురించి కాదు, ఇమ్యూనిటీ గురించి అండి. ఆబ్వియస్గా తనకి ఇమ్యూనిటీ కావాలండి, ఎందుకంటే నెక్స్ట్ వీక్ ఫ్యామిలీ వీక్. సో ఈ వీక్ డేంజర్ జోన్లో ఉంటే కనుక నెక్స్ట్ వీక్ వాళ్ళ మదర్ ఎవరో ఒకళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ వస్తారా అని ఎదురు చూసే వాళ్ళకి ఇది ఇమ్యూనిటీ పవర్ కింద యూజ్ అవుతుంది అనమాట. సో దివ్యకి ఆ ఛాన్స్ అంటే గేమ్ ఆడకుండా అక్కడే ఉండిపోయేటట్టు తను మాట్లాడుతుంది అనమాట. రిస్క్ తీసుకోవాలనుకోదు కమాండర్స్ తోటి, ఎందుకంటే వీళ్ళు ఎండ్ ఆఫ్ దిస్ టాస్క్ ఏమవుతుందంటే ఈ వీక్ ఎవరైతే రాణి కానీ రాజులు కానీ ఉంటారో వాళ్ళకే కెప్టెన్సీ టాస్క్ అయితే పెడతారనమాట. సో ఆబ్వియస్గా ఇక్కడ ఖచ్చితంగా వీళ్ళకి మిస్ అయినట్టుగా అనిపిస్తుంది అనమాట ఎవరైనా ఇందులో ఓడిపోతే. సో ఇంకా నుంచి దివ్య అయితే ఒప్పుకోలేదు. వేరే కళ్యాణ్ అయితే ఈ పర్టికులర్ రిస్క్ అయితే తీసుకోవాల్సిందని నా యొక్క ఒపీనియన్ అండి. ఎందుకంటే వాళ్ళకి లీడర్షిప్ బోర్డు ముగ్గురు చూశారు, అందులో కళ్యాణ్ టాప్లో ఉన్నాడని తెలుసు వీళ్ళకి. అట్ ద సేమ్ టైం కళ్యాణ్కి కూడా తెలుసు తను సెకండ్ పొజిషన్ ఓవరాల్ ఓటింగ్స్లో సెకండ్ పొజిషన్లో ఉన్నారని బయట నుంచి వచ్చిన హింట్స్ ద్వారా తెలుసు. బట్ రిస్క్ ఎందుకో చేయలేదు. ఇది లైవ్లో కూడా తను కూడా ఫీల్ అవుతాడు, ఏంటి నేను ఒకసారి గేమ్స్ గురించి ఆడడం గురించి కాదు ఈరోజు ఆడి ఉండాల్సింది, రేపు మళ్ళీ వస్తే అది కూడా రిస్కే కదా అని మాట్లాడతాడు. కానీ ఎందుకో భయపడ్డాడు ఇక్కడ అన్నట్టుగా అనిపించింది. అలా కాకుండా ధైర్యంగా ఓకే మీరిద్దరు కాదు నేను తీసుకుంటానని చెప్పి గేమ్ ఆడుంటే, గేమ్లో మనం ఎప్పుడైనా ఫస్ట్ అయితే గేమ్ చూస్తాం కాబట్టి ఆ గేమ్ ఆడాడు అన్నది ఒక ఇది ఉంటుంది అనమాట. సో ఆబ్వియస్గా ఇక్కడైతే కనుక అంటే ఏ టాస్క్ అయినా కూడా దాదాపుగా వీళ్ళకి ఇప్పుడు అందరూ అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు ఉన్నారు కాబట్టి అలాంటి టాస్కే ఇచ్చేవాళ్ళు. అంత కష్టమైన టాస్క్ అంటే ఎక్కువ కొట్టుకునేది అలాంటివి ఏమి ఉండకపోవచ్చు అని అందరికీ అంచనా ఉందండి లోపల ఉన్న వాళ్ళకి. సో కొద్దిగా ధైర్యం చేసి ప్లాన్ చేసి ఉంటే బాగుండేది. రాదర్ దాన్ దివ్య నిఖితాన్ని పెట్టడం వల్ల దివ్య నిఖితకి అయితే ఇమ్యూనిటీ కావాలి ఖచ్చితంగా ముగ్గురుతో పోలిస్తే కనుక.
సో అలాగా డిస్కషన్స్లో అంత డీపర్ డిస్కషన్స్కి అయితే వీళ్ళు వెళ్ళలేదన్నమాట. కొద్దిగా వెళ్ళి ఇంకా మంచిగా మాట్లాడుకుని డెసిషన్ తీసుకుని ఉంటే బాగుండేది. బట్ లైవ్లో అయితే చాలాసేపు తను కూడా ఆలోచిస్తూ ఉంటాడు, ఏంటి ఎందుకు ఒప్పుకోలేదు అని చెప్పి. ఒప్పుకుని ఉంటే బాగుండేది. ఎందుకంటే లాస్ట్ వీక్ వరకు అసలు గేమ్సే రాలేదు, ఖాళీగా ఉన్నాను అని చెప్పి అనుకున్న వాళ్ళు అట్లీస్ట్ గేమ్స్ ఆడడానికన్నా ట్రై చేసేవాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా వీళ్ళ నలుగురు కమాండర్స్లో నుంచి ఒకళ్ళనైతే ఎంచుకోమన్నారు, ఇద్దరిని అయితే ఎంచుకోమన్నారండి. ఇది ఎంచుకున్నప్పటికి ఏమైందంటే ఎవరికి వాళ్ళు మేమే ఆడతాం. డిమాండ్ పవన్, నిఖిల్ ఉండాల్సింది, అంత ముందే గేమ్ ఆడారు కాబట్టి. కాకపోతే వాళ్ళు అయితే క్లియర్ మంచి పాయింట్ అయితే చెప్తారు, ఇది కమాండర్స్ ప్రజల మధ్యన జరిగేది కాదు కదా, ఇది కమాండర్స్ రాజులు రాణుల మధ్య జరిగే టాస్క్ కాబట్టి మాకు కూడా ఛాన్స్ కావాలి. నిన్న కూడా సంజన ఓడిపోయినా కూడా ప్రజలతోటి గేమ్ ఆడింది కాబట్టి అక్కడ సంజనకు కూడా ఛాన్స్ వచ్చింది. ఇంకా తనుజాకి ఒక్కళ్ళకే ఛాన్స్ రాలేదు అన్నట్టు మాట్లాడారు. కానీ సంజనకి అక్కడ ఎందుకు వచ్చింది, సంజన తన ప్లేస్ కాపాడుకోవడానికి తనకు వచ్చింది ఛాన్స్, అది రాజులతో రాలేదు కాబట్టి తనని కన్సిడర్ చేయలేదు. సరే, ఇంక ఇలా డిస్కషన్ నడుస్తుంటే నా ఒపీనియన్ ప్రకారం అయితే కనుక డిమాండ్ పవన్ అండ్ నిఖిల్ ఆర్ డిమాండ్ పవన్ సంజన వీళ్ళు ముగ్గురులోనే వస్తే బాగుండు అని అనుకున్నానండి. ఎందుకంటే తనుజకి తెలుసు తనుజ టాప్లో ఉన్నారు, తనకి అవసరమే లేదు ఇమ్యూనిటీ టాస్క్, జస్ట్ షోకేస్ చేసుకోవడానికి తప్పితే. సో ఆబ్వియస్గా ఈ వీక్కి ఇమ్యూనిటీ అవసరం లేదు కాబట్టి తను పార్టిసిపేషన్ అడగడంలో తప్పలేదు, తనకి రాకపోయినా కూడా ఎక్కువ బాధపడక్కర్లా. అయితే ఇంక చిట్టీలు వేద్దాం అనుకునేసరికేమో సంజన ఇంక చిట్టీలు వేయండి అనగానే అందరూ ఇంక ఒప్పేసుకుంటారండి. లైవ్లో అయితే చాలాసేపు వీళ్ళందరూ నవ్వుతారు కూడా, వేరే టీమ్స్ వాళ్ళు, ఏంటి చిట్టీలు వేసుకోవడం ఏంటి డిస్కస్ చేసుకోకుండా, అసలు ఇలా ఎక్కడైనా ఉందా ఇదేదని చెప్పి. ఇందులో వేసేటప్పుడు పొరపాటున అంటే తీసేటప్పుడు సంజన ఏమంటుందంటే వీళ్ళని పంపించేద్దాం, ఒక్క నిమిషం అండి. యా, సో బ్రైట్నెస్ ఎక్కువ అయిపోతుందండి, ఒక్క నిమిషం. సో వీళ్ళు నలుగురు చిట్టీలు వేసిన తర్వాత ఫస్ట్ డిమాండ్ ఎవరు తీసినా కూడా ఇందులో వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు అంటేనేమో తనుజ లేదు వెళ్ళిపోవడం కాదు, దాస్ కాడతారు అని, తనకి అందుకంటే నమ్మకంగా తన పేరు వస్తుందేమో అని. ఆ మాట మార్చంగానే అది ఏమవుతుందంటే ఆపోజిట్ వస్తుంది అనమాట. తనుజ పేరు సంజన పేరు అయితే రాదు, డిమాండ్ అండ్ నిఖిల్ పేర్లు వస్తాయి. సో వాళ్ళిద్దరిని పంపిస్తారు. ఇక్కడ ఎవరు వాళ్ళు అనుకుంటారు అనమాట, తనుజ అంటుంది, అయ్యో మీరు చెప్పిందే ఫస్ట్ కరెక్ట్, వాళ్ళిద్దరిని గేమ్లో నుంచి పంపించేయాల్సింది అని చెప్పి నవ్వుకుంటారు అనమాట. అనవసరంగా ఈ చిట్టీలు వద్దు, నెక్స్ట్ మనమే మాట్లాడుకుందాము. డిమాండ్ పవన్ అయితే చెప్తాడనమాట, నెక్స్ట్ ఇంక గేమ్ అయితే రాకపోవచ్చు, సో ఈరోజు ఆడదామని చెప్పి నిర్ణయం తీసుకుంటాడు. సంజన చెప్తూ ఉంటుంది అనమాట, నిఖిల్కి గెలుస్తాడు, ఎందుకంటే నిఖిల్కే చెప్తుంది తను, దివ్య నీ పేరు చెప్పదు అనగానే అక్కడికి వెళ్ళి వాళ్ళు మాట్లాడుకుంటారు కూడా అనమాట. అలా ఏమి ఉండదు, ఇద్దరు చేత ముగ్గురు ఆడతాము గేము అని చెప్పి వాడు బిగ్ బాస్ అయితే ఇక్కడ బాంబు అయితే పేలుస్తాడు అనమాట. దివ్య నిఖితని ఎంచుకోమంటే తనేమో నిఖిల్ని అయితే సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట, రాదర్ దాన్ డిమాండ్ పవన్ కన్నా కూడా. అంతే, ఇంకా డిమాండ్ పవన్ అయితే ఉండిపోతాడు. ఇప్పుడు అంటే తనకి ఛాన్స్ వచ్చింది, మిస్ అయినట్టుగా అనిపోయింది లక్ వల్ల. బట్ మేబీ రేపు ఛాన్స్ ఇస్తారో లేదో తెలీదు. తనుజ అండ్ ఎవరు సంజన ఆడతారని వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి. సో చూడాలి అది ఎలాగా జరుగుతుంది, వాళ్ళు ఏం డిస్కస్ చేసుకుని ఎవరికి ఇస్తారా. మొత్తానికి అయితే ఇంక నిఖిల్ అండ్ వర్సెస్ దివ్య అవుతుందండి. ఇది దివ్య కొద్దిగా స్లోగా చేశారండి. ఫస్ట్ నుంచే స్టార్టింగ్ నుంచే బోత్ హ్యాండ్స్ యూస్ చేసి ఆ స్క్రూని అన్లాక్ చేసి ఆ బ్యారెల్స్ని తీసుకుని వెళ్ళడం ఈజీ టాస్క్. కొద్దిగా ఎవరు నిఖిల్తో పోలిస్తే ఫాస్ట్నెస్ కొద్దిగా తక్కువ ఉండొచ్చు, కాదనట్లేదు. కాకపోతే టాస్క్ ఈజీ కాబట్టి కొద్దిగా ట్రై చేస్తే అయిపోయేది. దాదాపుగా తిను 5 బ్యారెల్స్ తీసుకుని వచ్చి ఇటు సైడ్ పెట్టి దాన్ని బాల్తో కొట్టాలన్నమాట. సో తినైతే స్టార్ట్ చేసేస్తాడు బాల్తో హిట్ చేయడం. వేరే ఇటు సైడ్కి వచ్చేసరికి అప్పటికి ఇంకా ఓన్లీ 3 to 4 3 పెడతారు, ఇంకా 4th పెట్టడం జరుగుతుంది అనమాట.
5th తీసుకురావాలి. దాని తర్వాత బాల్స్ వేసుకొని కొట్టాలనమాట. చాలా లేట్ తీసుకున్నారు దివ్య. ఇక్కడ అదృష్టం కూడా నిఖిల్‌కి కలిసొచ్చిందండి. అంటే ఈరోజు తన డే అని వాళ్ళు అనుకుంటారు. అలాగే అది ఒక బాల్ ఇచ్చుకొని కొడితే ఏమవుతుందంటే బ్యాక్ సైడ్ ఉన్న బ్యారెల్ పడిపోయి ఫ్రంట్ ఉన్న 2 బ్యారెల్స్‌కి తగిలి మొత్తం 3 పడిపోతాయన్నమాట. అంటే ఒక దెబ్బకి 3 పెట్లు అన్నట్టు మొత్తానికి తనకైతే ఛాన్స్ అయితే వచ్చింది. సో అదృష్టం అనే చెప్పాలి. అది లక్ ద్వారానే జరిగింది. బట్ తనకే ఛాన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇంకా తిను ఒక బ్యారెల్ తీసుకురావాలి. తెచ్చిన తర్వాత కొట్టే ఛాన్సు కొద్దిగా ఎక్కువ ఛాన్సెస్ అయితే నిఖిల్‌కే వచ్చేవన్నమాట. సో ఎనీవే నిఖిల్ అయితే విన్ అయ్యాడండి. దివ్య అయితే గనక మళ్ళీ బ్యాక్ టు కమాండర్. నిఖిల్ ఏమో విన్ అయ్యాడు. ఇక్కడేమో నిఖిల్‌కి వేల్ తీసుకొచ్చి వేయంగానే ఇంకా గౌరవ్ ఏమో గౌరవ్ విన్ ఐ మీన్ దాన్నేమంటారు మహారాజ్‌కి జై ఇదంటే ఇమాన్యుయల్ అంటారనమాట. ఎందుకు నీకు ఇంకో చపాతీ ఫ్రీగా వస్తుందనా గట్టి గట్టిగా అరుస్తున్నావు అని చెప్పి అంటారు. అలాగే సుమన్ ఏమో చెప్పి భరణితో అంటాడు, అన్న ఈ వీక్ అయిపోయింది, ఇంకేం లేదు, మాకేమో ఇంకా గేమ్స్ లేవు కదా, ఇంక ఈ వీక్ అంతా కూర్చుని నాగార్జున గారు ఎప్పుడు వస్తారో చూడడమే, ఎదురు చూపులు చూడడమే. అయినా ఏముంది సుమన్ అన్నకి ఏముంది, అయిపోయింది లాస్ట్ వీక్, జస్ట్ అటు ఇటు ఏదో అదేంటది మిల్క్ తాగాడు, పేరు వచ్చేసింది. ఇంక ఈ వీక్ అది ఆ బాక్సుల టాస్క్ చాలు, బాక్సులు వేస్తాడు, ఇంకా అయిపోయింది, ఇంకా సూపర్ హిట్గా అనేస్తారు అని. అంటే బయటనే ఏం ఒపీనియన్ ఉందో లోపల కూడా వాళ్ళకి అదే ఉందండి. ఆయన అసలు ఏం ఆడట్లేదు, ఏం చెయ్యట్లేదు, జస్ట్ ఒక్కసారి చిరునవ్వు విసిరి అటు ఇటు తిరిగి ఏదైనా లేదంటే ఒక కాలర్ ఎగరేస్తే చాలు, మొత్తం అయితే తను కంట్రోల్లో ఉంది అనుకుని వాళ్ళు ఫీల్ అవుతున్నారండి. ఆబ్వియస్గా అది మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇమాన్యుయల్ 360 degrees తను వర్క్ చేస్తున్నాడని చెప్పిన వాళ్ళు ఎక్కడో తనకు వచ్చే అప్రిషియేషన్ అసలు ఏముండదు. వేరేజ్ సుమన్ శెట్టి కొద్దిగా చేసినా కూడా సూపర్ 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 అంటూ ఉంటారనమాట. అంతా కూడా పిఆర్ ఆర్ వాట్ ఎవర్ ఓటింగ్ మహిమే అని నా ఒకే ఉద్దేశం అనమాట. ఇంకోటి చెప్పడం మర్చిపోయానండి మధ్యలో, ఈ గౌరవ్ సంగతి. గౌరవ్ ఓడిపోతే బాగానే ఎవరికైనా బాధ ఉంటుంది. అందుంచే ఫస్ట్ వచ్చి నిఖిల్తో చెప్పడం, ఇది తను బాగా ఈజీగా ఆడాల్సింది, భరణి గారు ఇలాగ ఈజీగా కాకుండా కాస్త ఇది చేశారు, కంగారు పడ్డారు. ఫస్ట్ టైం అయితే ఓకే, సెకండ్ టైం అయితే ఓకే, ఇంకా అలాగే 3-4 టైమ్స్ అంటే చాలా కష్టము, ఆయన వల్ల మొత్తం లాస్ అయిపోయాము గేమ్ ఇది అని చెప్పుకోవడం బాధ ఉంటుంది. బాగానే ఉంది. కాకపోతే ఇంకా స్పోర్ట్స్ మ్యాన్షిప్ లేకుండా ఇంకా ప్రతి కెమెరా దగ్గరికి వెళ్ళి లైవ్లో ఇంకా చాలాసేపు ఉంటుందండి. కిచెన్లో నిఖిల్కి అయితే ఒక పావు గంట 20 నిమిషాలు చెప్తాడు, ఒక 2-3 టైమ్స్ 2 టైమ్స్ చెప్తాడు. ఇమాన్యుయల్ తోటే ఎవరితోటే చెప్తాడు. ఇంకా ఇప్పుడు రితు చౌదరితో ఎపిసోడ్లో చెప్పినట్టుగా ఇంకా అలాగే ఉంటుందన్నమాట. ఆయన నసలాగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటివైతే చెత్తలా ఉంటుంది. స్పోర్ట్స్ మ్యాన్షిప్ లేదు, ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండాలి అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. సో అది తగ్గించుకుంటే బెస్ట్. లేదంటే ఈ 3 daysలో తను కూడా ఎలాగైనా దీంట్లోనే ఉన్నాడు, లోనే ఉన్నాడు. సో తను కూడా ఎలిమినేట్ అయినా అవ్వచ్చు అనమాట. ఇదండి ఈరోజు ఎపిసోడ్ రివ్యూ. మీకు నచ్చినట్టయితే నేను చెప్పినట్టు థమ్స్ అప్ ఇవ్వండి, నచ్చకపోతే థమ్స్ డౌన్ ఇచ్చి కమెంట్ అయితే చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ అయితే అందించండి. మళ్ళీ రేపటి ఎపిసోడ్ వీడియోతో మేము ముందరికి వస్తాం. బాయ్ అండి.